హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే మీలో చాలామంది నాకు అడిగారు కదా మీ పీజీ డీటెయిల్స్ అవి కావాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మేబీ ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది. హైదరాబాద్కి ఎవరైనా వచ్చి ఫస్ట్ టైం పీజీలో ఉండాలి అనుకుంటే సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి సో నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను నా రూమ్ని చూపిస్తాను. అండ్ రూమ్ని చూపించిన తర్వాత సో మాకు కింద ఎలా ఉంటుంది, ఫుడ్ అది ఎక్కడ పెడతారు అదంతా కూడా చూపిస్తాను. దాని తర్వాత మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పీజీ కాస్ట్ ఎంత ఉంటుంది హైదరాబాద్లో, ఇది రీజనబుల్లా, దీనికన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ అయితే మేము ఈ పీజీని నార్మల్గా అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి మేమైతే తీసుకున్నాము. యాక్చువల్గా మేము ఆ, వెతికాము, చాలా దగ్గర వెతికాము. బట్ మేము ఉంటున్న ఏరియా అయితే రాయదుర్గ్, గచ్చిబౌలి ఉంటుంది కదా, సో ఆ ఏరియాలో ఉంటున్నాము. ఇక్కడ కాస్ట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మనకి అనుకున్న పీజీస్ అవి కావాలి అనుకుంటే ఎక్కువ కాస్ట్ దొరుకుతాయి. సో మేమైతే ఒకటి చూసి దానికి ఇంకా ఫిక్స్ అయ్యి ఫస్ట్ పీజీ ఫిక్స్ అయిన తర్వాతనే మేమైతే ఆ టికెట్స్ అవి బుక్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పీజీస్ అవి వెతుకుతాము అంటే అది కొంచెం కష్టం అయిపోతుంది. సో ఫస్ట్ ఏదైనా ఉంటే మీరు పీజీ అది ఫిక్స్ చేసుకున్న తర్వాతనే రావడానికి ట్రై చేయండి. మీకు అది ఈజీగా అనిపిస్తుంది, డైరెక్ట్గా పీజీకి వచ్చేయచ్చు. సో ఇఫ్ మీకు ఓకే అంటే 1 మంత్ ఇక్కడ ఉండేసి మళ్ళీ నెక్స్ట్ వేరే పీజీస్ అవి వెతుక్కోవచ్చు. మీకు ఈ కంప్లీట్గా పీజీ నచ్చింది, కాస్ట్ అది ఓకే, రీజనబుల్గా అనిపిస్తుంది అనుకుంటే మీరు మొత్తం ఇంకా ఫర్దర్గా అవి ప్రాసెస్ అవి చేసుకోవచ్చు. సో మేమైతే యాక్చువల్గా 1 మంత్కి ఉందామని చెప్పేసి ఈ పీజీకి అయితే వచ్చాము. అండ్ ఇది లిటిల్ బిట్ ఎక్స్పాన్సివ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మళ్ళీ పీజీస్ అవి మేము కూడా చూస్తాము. అండ్ ఇవాళ కూడా మేము పీజీ చూడటానికే వెళ్ళాలి. అండ్ అదంతా అయిన తర్వాత నేను ఒకవేళ పీజీ షిఫ్ట్ అయితే కూడా సో అది కూడా చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈ పీజీ డీటెయిల్స్ దగ్గరికి వస్తే సో ఫస్ట్ అయితే నేను నా రూమ్ని మీకు చూపిస్తాను. దాని తర్వాత మిగిలినవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను మా పీజీ అనేది అవుట్ సైడ్ నుంచి చూపిస్తాను. దాని తర్వాత ఇన్సైడ్ ఎలా ఉంటుంది అనేది మనం ఫుల్గా చూద్దాము. సో ఫస్ట్ మా పీజీ అయితే చూపిస్తాను. సో ఇదంతా కూడా స్టెప్స్, మేము ప్రెసెంట్ ఉంటున్నది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇదంతా కూడా మనకి స్టెప్స్ అండ్ ఈ విధంగా ఉంటుంది సో పీజీ అయితే మాత్రం. సో స్టెప్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇవి స్టెప్స్. అండ్ దీంతో పాటు మనకి లిఫ్ట్ కూడా ఉంటుంది. సో ఇదైతే లిఫ్ట్ ఏరియా అనమాట. అండ్ లిఫ్ట్కి ఆపోజిట్లోనే మాకైతే ఫ్రిడ్జ్ వస్తుంది, ఫ్లోర్కి ఒక ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో ఇదే మా పీజీ. అండ్ యాజ్ యూజువల్గానే ఫ్లోర్కి ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, సో ఇది అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్రిడ్జ్ని. సో మ్యాక్సిమం అందరూ కూడా యూజ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి చూస్తే సో ఇది అనమాట మా రూము. అండ్ దీంతో పాటు ఇవన్నీ కూడా రూమ్సే. సో మీరు చూస్తున్నట్టయితే ఫ్లోర్కి మినిమం ఎక్కువ రూమ్సే ఉన్నాయి. అండ్ ఇది ఓవెన్ అనమాట. సో ఓవెన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఓవెన్తో పాటు వాటర్ ఇది కూడా ఉంటుంది. అండ్ చూసారు కదా ఇవన్నీ రూమ్సే గాయస్. సో ఇవన్నీ కూడా నార్మల్గా రూమ్స్, ప్రతి ఒక్క రూమ్ బయట కూడా. సో వీ హ్యావ్ డస్ట్బిన్ ఆల్సో. అండ్ డైలీ కూడా క్లీన్ చేస్తారు మాకు రూమ్స్ అన్నీ కూడా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్ అవుట్ సైడ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది మనకి అవుట్ సైడ్. ఇప్పుడు నేను ఇన్సైడ్ చూపిస్తాను నా రూమ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇదే మా రూమ్ అనమాట. మేము ప్రెసెంట్ ఉంటున్నది అయితే యాక్చువల్గా 2 షేరింగ్ రూమ్. సో 2 షేరింగ్ రూమ్స్లో ఉంటున్నాం కాబట్టి మాకు సింగిల్ ఫ్యాన్ అయితే ఉంటుంది. అండ్ 2 బెడ్స్ కూడా ఉన్నాయి. సో ఇటు సైడ్ ఉన్నది ఒక బెడ్ అండ్ అటు సైడ్ ఉన్నది ఒక బెడ్ అనమాట. సో మేమైతే ఈ విధంగా ఉంటుంది. సో మాకు టీవీ కూడా ఉంది, బట్ దానికి కనెక్షన్ అనేది తీసేసారు వాళ్ళు, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవి వస్తున్నాయి అని చెప్పేసి. అండ్ ఇటు సైడ్ ఉంటుంది ఇది ఒక బెడ్. సో కొంచెం మెస్సీగానే ఉంటుంది, ఏమనుకోవద్దు, నేను ఇప్పుడే షూట్ అది చేశాను సో అందుకని చెప్పి. ఇవైతే మేము 2 షేరింగ్లో ఉంటాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మిర్రర్ అనమాట. సో
కొంచెం పెద్ద మిర్రరే ఉంది. అందుకనే చెప్పి మాకు ఈ పీజీ నచ్చింది. సో ఫుల్ అవుట్‌ఫిట్ అంతా కనిపిస్తుంది. యాక్చువల్‌గా మేము ముంబైలో ఉన్నప్పుడు మాకు ఫుల్ అవుట్‌ఫిట్ అంతా కనిపించేది గాదు. అందుకనే చెప్పి మేము ఫుల్ మిర్రర్ ఉంది రూమ్స్‌కి వెళ్దామని చెప్పి ఇదైతే తీసుకున్నాము. సో ఇదన్నమాట మిర్రర్. అండ్ ఇలా ఉంటుంది రూమ్ అంతా కూడా. ఆపోజిట్లోనే సో వాష్రూమ్ ఏరియా కూడా ఉంటుంది. సో వాష్రూమ్ కూడా ఈ విధంగానే ఉంటుంది. సో వాష్రూమ్ లోపలనే మనము ఇంకా సింక్ అదంతా కూడా ఉంటుంది, బ్రషింగ్ ఏరియా. సో గీజర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. గీజర్తో పాటు షవర్ అన్నీ ఉంటుంది. అండ్ యాక్చువల్గా వీళ్ళు డైలీ కూడా క్లీన్ చేస్తారు మాకు వచ్చేసి. సో స్పేస్ కూడా పెద్దగానే ఉంటుంది. ఏరియా అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి. సో చూసారు కదా మా రూమ్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మేమైతే ప్రజెంట్ 2 షేరింగ్ రూమ్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం కాస్ట్ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. అండ్ మేము ఉంటున్నది 2 షేరింగ్ కాబట్టి మాకు 11,000 అయితే తీసుకుంటున్నారు ప్రజెంట్. అండ్ ఇది ఎక్స్పాన్సివ్ నన్ను అడిగితే. సో మీరు కొంచెం అంటే ఇది మళ్ళీ కరెంట్ బిల్ అవన్నీ కూడా మాకు సపరేట్గా ఉంటున్నాయి. అందుకనే చెప్పి మేము వేరే దానికి చేంజ్ అయిపోదాం అనుకున్నాం. అండ్ మా ఆఫీస్కి ఇక్కడికి నియర్లీ 3 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ కూడా ఉంటుంది. సో అది నైట్ టైం వచ్చేటప్పటికి మేము బీ షిఫ్ట్లో మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, లైక్ ర్యాపిడో ఊబర్ ఏవి బుక్ అవ్వట్లేదు. అందుకనే చెప్పి మేము చేంజ్ అయిపోదాం అనుకుంటున్నాము. సో మీకు ఓకే అనిపిస్తే సో మీరైతే వచ్చి ఇట్లాంటి పీజీస్లో ఉండొచ్చు. మేము ఉంటున్నదైతే బ్లోజమ్ నెస్ట్ పీజీ అనమాట. సో నార్మల్గా ఇక్కడ వీళ్ళ బ్రాంచెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఒకలే బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఆది ఆనంద్ ఇవన్నీ పీజెస్ కూడా ఈ సరౌండింగ్స్లో ఉంటాయి. అండ్ బయట రోడ్స్ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. కొంచెం రైనీ సీజన్స్లో కూడా మీరు వచ్చి వెళ్ళేటట్టు ఉంటుంది. బట్ ఏరియాకి ర్యాపిడోస్ ఊబర్స్ అవి మాత్రం చాలా తక్కువగా వస్తాయి. సో మీరు ముందు నుంచి బుక్ చేసుకుంటేనే అవుతాయి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి. అండ్ అది ఒక డిసడ్వాంటేజ్. అండ్ రెంట్ వచ్చేస్తే మేము ఉంటున్నది ఇక్కడ పీజీలో ఉంటుంది అయితే 2 షేరింగ్ 3 షేరింగే ఉంటాయి. సో మీరు 2 షేరింగ్ కావాలనుకున్నా 3 షేరింగ్ కావాలనుకున్నా 3 షేరింగ్ అయితే 9,000 ఉంటుంది. అండ్ కరెంట్ బిల్ కూడా సపరేట్గా వస్తుంది అన్నాం కదా. కరెంట్ బిల్ అయితే ఒక యాప్ ఉంటుంది. సో వాటిలో రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. రీఛార్జ్ ఎప్పుడైతే మళ్ళీ మనకి అయిపోతుందో కరెంట్ అనేది ఆగిపోతుంది. సో ఇది కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది కరెంట్ బిల్ అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో మేము నార్మల్గా ఉంటుంది అనుకున్నాము, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మాకు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఎలా అంటే కరెంట్ బిల్ మీరు సింగిల్ ఫ్యాన్ అండ్ లైట్స్ అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నా, డైలీ ఛార్జింగ్ ఈ 3 యూజ్ చేస్తూనే మాకు ఒక 4 డేస్కి 5 డేస్కి మినిమం 200 అనేది వేయాలి యాప్లో. సో లేకపోతే కరెంట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది. సో ఇది కూడా ఆఫ్ డిసడ్వాంటేజ్. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్కి వచ్చేసరికి ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది. లైక్ మీకు డైలీ కూడా అన్లిమిటెడ్ ఫుడే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ 3 కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు. సో అది కూడా అన్నీ అన్లిమిటెడ్. అండ్ సండే వచ్చేసరికి బగారా రైస్ అండ్ చికెన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సండే వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది ఆల్టర్నేటివ్ లాగా. అండ్ మార్నింగ్ ఫుడ్ అది కూడా బాగుంటుంది. అండ్ మార్నింగే మీకు 7:30 అయ్యేసరికి లంచ్ కూడా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేస్తారు. సో ఇన్ కేస్ మీరు క్యారేజెస్ అవి పట్టుకొని వెళ్ళాలనుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో డైలీ మధ్యాహ్నం ఒక ఆకుకూర పప్పు అండ్ ఒక గ్రేవ్ కర్రీ, పెరుగు, అన్నం, ఒక పచ్చడి కంపల్సరీగా పెడతారు. సో ఇవన్నీ కూడా తినొచ్చు. నైట్ వచ్చేసరికి చపాతీ డైలీ ఉంటుంది, రోటీతో పాటు రైస్ ఉంటుంది. 2 కైండ్ ఆఫ్ కర్రీస్ పెడతారు. ఒకటి గ్రేవ్ కర్రీ, ఒకటి ఫ్రై అయినా పెట్టచ్చు, లేదంటే గ్రేవ్ అయినా పకోడీ అయినా ఫ్రై ఏదో ఒకటి ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి రసం కూడా వాళ్ళు ఉంటుంది అక్కడ, మనం రైస్తో తినొచ్చు నైట్ టైం. అండ్ దీంతో పాటు మనకి కర్డ్ కూడా ఉంటుంది, మనం అక్కడే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం తాగొచ్చు, లేదా పెరుగన్నం కూడా తినొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ కుకింగ్ సర్వీస్ అనేది కూడా ఉంది. సో ఇదేంటంటే మీరు బౌల్స్, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీరు తెచ్చుకుంటే వాళ్ళు గ్యాస్ స్టవ్, సిలిండర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ అవన్నీ కూడా పైన ఉన్నాయి కదా. సో మీరు స్టోర్ చేసుకోవచ్చు ఏమైనా వెజిటబుల్స్ కావాలి అనుకుంటే.
సో మీరు కుకింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సో ఇది అన్నమాట మా పీజీ కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫుడ్ అదంతా వచ్చేసరికి నేను ఎలా ఉంటుందో అనేది ఫుడ్ తినడానికి వెళ్ళేటప్పటికి నేను మీకు చూపిస్తాను. సో ఆ ఏరియా మొత్తం ఎలా ఉంటుంది, ఫుడ్ అనేది ఎలా అక్కడ పెడతారు అనేది మీరు క్యాజువల్గా మొత్తం కంటిన్యూ చేయండి. సో నేను లంచ్కి వెళ్ళేటప్పటికి మీకు ఆ వీడియో అయితే చేసి పెడతాను. ఓకేనా? సో చూసారు కదా మా రూమ్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మేమైతే ప్రజెంట్ టూ షేరింగ్ రూమ్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం కాస్ట్ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. అండ్ మేము ఉంటున్నది టూ షేరింగ్ కాబట్టి మాకు 11,000 అయితే తీసుకుంటున్నారు ప్రజెంట్. అండ్ ఇది ఎక్స్పాన్సివ్ నన్ను అడిగితే. సో మీరు కొంచెం అంటే ఇది మళ్ళీ కరెంట్ బిల్ అవన్నీ కూడా మాకు సపరేట్గా ఉంటున్నాయి. అందుకనే చెప్పి మేము వేరే దానికి చేంజ్ అయిపోదాం అనుకున్నాం. అండ్ మా ఆఫీస్కి ఇక్కడికి నియర్లీ 3 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ కూడా ఉంటుంది. సో అది నైట్ టైం వచ్చేటప్పటికి మేము బీ షిఫ్ట్లో మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. లైక్ ర్యాపిడో, ఊబర్ ఏవి బుక్ అవ్వట్లేదు. అందుకనే చెప్పి మేము చేంజ్ అయిపోదాం అనుకుంటున్నాము. సో మీకు ఓకే అనిపిస్తే సో మీరైతే వచ్చి ఇట్లాంటి పీజీస్లో ఉండొచ్చు. మేము ఉంటున్నదైతే బ్లోజమ్ నెస్ట్ పీజీ అనమాట. సో నార్మల్గా ఇక్కడ వీళ్ళ బ్రాంచెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఒకలే బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఆది, ఆనంద్ ఈ అన్ని పీజెస్ కూడా ఈ సరౌండింగ్స్లో ఉంటాయి. అండ్ బయట రోడ్స్ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. కొంచెం రైనీ సీజన్స్లో కూడా మీరు వచ్చి వెళ్ళేటట్టు ఉంటుంది. బట్ ఏరియాకి ర్యాపిడోస్, ఊబర్స్ అవి మాత్రం చాలా తక్కువగా వస్తాయి. సో మీరు ముందు నుంచి బుక్ చేసుకుంటేనే అవుతాయి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి. అండ్ అది ఒక డిసడ్వాంటేజ్. అండ్ రెంట్ వచ్చేస్తే మేము ఉంటున్నది ఇక్కడ పీజీలో ఉంటుంది అయితే 2 షేరింగ్ 3 షేరింగే ఉంటాయి. సో మీరు 2 షేరింగ్ కావాలనుకున్నా, 3 షేరింగ్ కావాలనుకున్నా, 3 షేరింగ్ అయితే 9,000 ఉంటుంది. అండ్ కరెంట్ బిల్ కూడా సపరేట్గా వస్తుంది అన్నాం కదా. కరెంట్ బిల్ అయితే ఒక యాప్ ఉంటుంది. సో వాటిలో రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. రీఛార్జ్ ఎప్పుడైతే మళ్ళీ మనకి అయిపోతుందో కరెంట్ అనేది ఆగిపోతుంది. సో ఇది కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది కరెంట్ బిల్ అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో మేము నార్మల్గా ఉంటుంది అనుకున్నాము, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మాకు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఎలా అంటే కరెంట్ బిల్ మీరు సింగిల్ ఫ్యాన్ అండ్ లైట్స్ అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నా, డైలీ ఛార్జింగ్ ఈ 3 యూజ్ చేస్తూనే మాకు ఒక 4 డేస్కి 5 డేస్కి మినిమం 200 అనేది వేయాలి యాప్లో. సో లేకపోతే కరెంట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది. సో ఇది కూడా ఆఫ్ డిసడ్వాంటేజ్. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్కి వచ్చేసరికి ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది. లైక్ మీకు డైలీ కూడా అన్లిమిటెడ్ ఫుడే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ 3 కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు. సో అది కూడా అన్నీ అన్లిమిటెడ్. అండ్ సండే వచ్చేసరికి బగారా రైస్ అండ్ చికెన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సండే వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది ఆల్టర్నేటివ్ లాగా. అండ్ మార్నింగ్ ఫుడ్ అది కూడా బాగుంటుంది. అండ్ మార్నింగే మీకు 7:30 అయ్యేసరికి లంచ్ కూడా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేస్తారు. సో ఇన్ కేస్ మీరు క్యారేజెస్ అవి పట్టుకొని వెళ్ళాలనుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో డైలీ మధ్యాహ్నం ఒక ఆకుకూర పప్పు అండ్ ఒక గ్రేవ్ కర్రీ, పెరుగు, అన్నం, ఒక పచ్చడి కంపల్సరీగా పెడతారు. సో ఇవన్నీ కూడా తినొచ్చు. నైట్ వచ్చేసరికి చపాతీ డైలీ ఉంటుంది. రోటీతో పాటు రైస్ ఉంటుంది. 2 కైండ్ ఆఫ్ కర్రీస్ పెడతారు. ఒకటి గ్రేవ్ కర్రీ, ఒకటి ఫ్రై అయినా పెట్టచ్చు, లేదంటే గ్రేవ్ అయినా, పకోడీ అయినా, ఫ్రై ఏదో ఒకటి ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి రసం కూడా వాళ్ళు ఉంటుంది అక్కడ. మనం రైస్తో తినొచ్చు నైట్ టైం. అండ్ దీంతో పాటు మనకి కర్డ్ కూడా ఉంటుంది. మనం అక్కడే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం తాగొచ్చు, లేదా పెరుగన్నం కూడా తినొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ కుకింగ్ సర్వీస్ అనేది కూడా ఉంది. సో ఇదేంటంటే మీరు బౌల్స్, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీరు తెచ్చుకుంటే వాళ్ళు గ్యాస్ స్టవ్, సిలిండర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ అవన్నీ కూడా పైన ఉన్నాయి కదా. సో మీరు స్టోర్ చేసుకోవచ్చు ఏమైనా వెజిటబుల్స్ కావాలి అనుకుంటే. సో మీరు కుకింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సో ఇది అన్నమాట మా పీజీ కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫుడ్ అదంతా వచ్చేసరికి నేను ఎలా ఉంటుందో అనేది ఫుడ్ తినడానికి వెళ్ళేటప్పటికి నేను మీకు చూపిస్తాను. సో ఆ ఏరియా మొత్తం ఎలా ఉంటుంది, ఫుడ్ అనేది ఎలా అక్కడ పెడతారు అనేది మీరు క్యాజువల్గా మొత్తం కంటిన్యూ చేయండి. సో నేను లంచ్కి వెళ్ళేటప్పటికి మీకు ఆ వీడియో అయితే చేసి పెడతాను. ఓకేనా?